అలేఖ్య చిట్టి పికల్స్. అసలు మీకు సిగ్గు లేదా లేకపోతే కొనే వాళ్ళకి సిగ్గు లేదా అర్థం కావట్లేదు. మీరు మొత్తం వెడల్పగా చేసి మొత్తం చూపించడం ఏమిటి పికెల్ని? ఇక మీ మొఖాలు చూసి వీళ్ళు కొనడం ఏంటి? వీళ్ళు ఇంట్లో అడిగితే ఏమాత్రం ఖర్చు పెట్టిన కొడుకులందరూ కూడా మీ పికెల్స్ ఆర్డర్ ఇచ్చేస్తుంటారు, అన్నీ కొండుంటారు. మీరు దాని దగ్గర కామెంట్స్ కూడా పెట్టి మీరు తిట్లకు భయపడే వీళ్ళు కొంటున్నారు. ఆ రేటు కూడా కొనలేని వాళ్ళు ఇంకెందుకురా నీ బతికేంట్రా వేస్ట్గా అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా తిడుతున్నారు. చచ్చినట్టు వీళ్ళు కొంటున్నారు. సిగ్గుచరం లేదు అసలు, ఏమో వీళ్ళకి అనిపిస్తుంది. అతను అంటాడు కొనేసి కామెంట్స్, వీళ్ళ చికెన్లు వీళ్ళ అలేఖ్య చిట్టి పికల్స్ కన్నా కొనేసేసి వాళ్ళ ఇంట్లో కడుపు వచ్చేసిందంట. కడుపు వస్తే వీళ్ళు అంటారు కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అంటే ఏంది? వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూసేసి వాళ్ళకి మూడు వచ్చేసి ఉంటుంది, అందుకే కడుపు వచ్చేసి ఉంటుంది. వీళ్ళ పికెల్స్ తినడం వల్ల వాళ్ళకి ఆ విధంగా జరుగుతుంది. ఆమెమో రొయ్య పుట్టిందంట. రొయ్య పుట్టిందా అని చెప్పేసి కామెంట్స్. అంటే రొయ్య పుట్టే విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు, అందులో కలిపి పంపిస్తున్నారు పచ్చళ్ళలో. మరి ఇట్లా పుట్టినప్పుడు వాళ్ళని ఏం చేసుకోవాలి? ఎక్కడ పెంచుకోవాలి? నదిలో పెంచాలి, సముద్రంలో పెంచాలి? అది కూడా చెప్తే బాగుంటుంది. లేదంటే పుట్టిన తర్వాత వాటి జనాభా పెంచేసి మళ్ళీ మీకే పంపిస్తారు, మీరే చేద్దరు. కానీ వాటిని కూడా మళ్ళీ పచ్చళ్ళు పెట్టండి, పట్ల వేరే వాళ్ళు సప్లై చేయండి. అసలు ఏ బుద్ధి లేకుండా అసలు ఈ సిగ్గు సరం ఉందా జనాలకు అర్థం కావట్లేదు. పిచ్చి పిచ్చి కామెంట్స్ ఏంటి? పిచ్చి పిచ్చికి వీళ్ళు సప్లై చేయటం ఏంటి? ఈ అమ్మనా బూతులు తిట్టడం ఏమిటి? అసలు ఆడవాళ్ళని పట్టుకొని తిట్టడం. మీకు సిగ్గుచారం లేదా? ఈ మాత్రం కొనలేకపోతే ఇంకెందుకు 4 ఇళ్ళ పాచి పని చేసుకోండి, అప్పుడైనా కొనండి అని ఆడవాళ్ళు చెప్తున్నారు. మగవాళ్ళకేమో సిగ్గు లేదా? మీరు ఈ మాత్రం కొనలేకపోతే ఇంకెందుకు? మీ ఆడవాళ్ళు అసలు మీతో ఉండరు, వాళ్ళు మీకు డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి అమ్మనా బూతులు తిడుతున్నారు. ఇట్లా మీరు ఏమైనా మందు కొడతారేమో అర్థం కావట్లేదు. మందు కొట్టి కామెంట్స్ చేస్తున్నారా లేకపోతే ఏ విధంగా కామెంట్స్ చేస్తున్నారో తెలీదు. ఈ విధంగా చేస్తే ఇంకేం చేయాలి అసలు? అసలు సిగ్గుచరం మీకుందా వాళ్ళకుందా? బుద్ధి లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. మొత్తం మీద ఫేమస్ చేసి పెట్టేశారు. సోషల్ మీడియా పుణ్యమని మీ బిజినెస్ కోట్లలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక వస్తే మిమ్మల్ని బాగా పగల కొట్టడానికి, మీకు బాగా తోమడానికి కూడా హైదరాబాద్లో రెడీగా ఉన్నారు బ్యాచ్. మీరు కనుక హైదరాబాద్ వచ్చినట్టయితే మీకు మంచి సన్మానం చేస్తాము. మీ బిజినెస్ ఇక్కడ బాగా డెవలప్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మేము చాలా హెల్ప్ చేస్తాం. కాబట్టి ప్లీజ్ వెల్కమ్ టు హైదరాబాద్ అలేఖ్య చిట్టి పికల్స్. నమస్కారం.